పాఠశాల ఆవరణలో జరుగుతున్న వేదిక నిర్మాణ పనులు ఓ ఉపాధ్యాయుని జీవితాన్ని బలిగొంది. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట మండలం రాజానగరం ఉన్నత పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక కొత్త కళావేదిక నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రోజు ఆ వేదిక పైకప్పు వేసేందుకు కాంట్రాక్టర్లు క్రేన్ ఏర్పాటు చేశారు. ఒకవైపు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి, మరోవైపు పాఠశాల యథావిధిగా నడుస్తోంది. ఇంగ్లీష్ టీచర్ నెల్లి జోష్నాభాయ్ తమ పని నిమిత్తం రికార్డు గదిలోకి వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో నిర్మాణ సామాగ్రిని పైకి తీసుకెళ్తున్నటువంటి క్రేన్ బకెట్ ఒక్కసారిగా తెగిపోయింది. అదుపు తప్పి ఆమె మీద బలంగా వేగంగా వచ్చి పడిపోయింది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయిన జోష్నాబాయిని వెంటనే తునిలో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మార్గ మధ్యలోనే తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధాకరం. మొత్తం అక్కడ ఉన్నటువంటి తోటి ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. మృతి చెందిన ఉపాధ్యాయుని జోష్నాబాయికి 2 పిల్లలు ఉన్నారు. ఆమెకు 2 పిల్లలు, కానీ దురదృష్టవశాత్తు ఆమె భర్త గత ఏడాదే కన్నుమూశారు. ఇప్పుడు తల్లి కూడా ఇలా అకాల మరణం చెందడంతో ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ ఘోర ప్రమాదం తెలుసుకున్నటువంటి డిఈఓ అప్పారావు నాయుడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, నిర్వాహకుల లోపాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు సంఘటనా స్థలం. అక్కడ నిర్మాణం జరుగుతున్న ఒక కళాభవనం. నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ పైన ఏదైతే కాంక్రీట్ పనులు జరుగుతున్నటువంటి సందర్భంగా ఒక బకెట్, క్రేన్ సాయంతో వెళ్తున్నటువంటి బకెట్ ఒక్కసారిగా ఆ క్రేన్కి ఉన్నటువంటి తాడు తెగిపోయి కిందకి పడిపోయింది. వేగంగా వచ్చి అటుగా వెళ్తున్నటువంటి జోష్నాబాయి మీద పట్టడంతో ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. తీవ్ర గాయాల పాలైపోయినాడు. ఈ ఘటన గురించి మంత్రి లోకేష్ కూడా ఉపాధ్యాయుని జోష్నాబాయి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. హోంమంత్రి అనిత ఈ సంఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఫోన్లో అధికారుల నుంచి వివరాలు కూడా తీసుకున్నారు. అంటే పనులు జరుగుతున్నటువంటి సమయంలో ఎంత అజాగ్రత్తగా ఉన్నారు, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో కూడా ఇక్కడ అర్థమవుతోంది. ఎందుకంటే ఇలాంటి క్రేన్ సాయంతో పెద్ద పెద్ద పనులు జరుగుతున్నప్పుడు అక్కడ సమీపంగా ఎవరూ లేకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కళాశాల యథావిధిగా జరుగుతున్నప్పుడు అక్కడ ఏమైనా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇటువైపు ఎవరు రావద్దని చెప్పడం కావచ్చు, ఇలాంటి ఇండికేషన్స్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అక్కడ నిర్మాణంలో ఒక భవనం ఉన్నప్పుడు, అక్కడ పనులు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సో బకెట్ చూడండి ఎంత బలంగా ఉందో, ఐరన్ బకెట్. క్రేన్ సాయంతో అక్కడ పనులు చేసేటటువంటి క్రేన్కి సంబంధించిన బకెట్ ఎంత బరువు ఉంటుంది, ఎంత బలంగా అది ఢీ కొడితే తీవ్ర గాయాల పాలైపోతారు, స్పాట్లో చనిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ నిర్లక్ష్యం కనిపిస్తుంది. అక్కడ పనులు చేసే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోలేదని అర్థమవుతుంది. ఆ సమయంలో రికార్డు కోసం ఒక గది నుంచి ఇంకో గదికి పాఠశాలలో వెళుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అది తెగి పడిపోయి ఆమె అదే సమయంలో వచ్చింది. ఆమె దురదృష్టం ఏంటో అక్కడ అటుగా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఢీ కొట్టేసరికి ఆన్ ది స్పాట్ తీవ్ర గాయాలైపోయి అక్కడ పడిపోయింది. ఆ కేకలకి, అరుపులకి అక్కడ ఉన్నటువంటి తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా హుటాహుటిన వచ్చారు. వెంటనే అంబులెన్స్కి పిలిపించి తుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆమె చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో భర్త కూడా గత సంవత్సరమే చనిపోయారు. 2 పిల్లలు ఉన్నారు, అనాథలైపోయిన పరిస్థితి ఉంది. కానీ లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు మాట్లాడారు. ఆ పిల్లల బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది, వాళ్ళని ఉన్నత చదువులు చదివిస్తుంది, ఆ పిల్లలకు అండగా ఉంటుందని కూడా చెప్పారు. కానీ ఇక్కడ ప్రాణం పోయిందండి. అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఈ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యం చేయటం వల్ల ఒక ప్రాణం పోయిన పరిస్థితి ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు అక్కడ.